ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ జరిగేలోపు టీడీపీ నేతలపై మరిన్ని దాడులు జరిగే ప్రమాదం ఉందన్నారు. అంతవరకు టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జూన్ 4 తర్వాత వైసీపీ నేతల్లోనే అంతర్యుద్ధం మొదలవుతుందని జోస్యం చెప్పారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు కొట్టుకోవడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ మూకల దాడిలో గాయపడిన పులివర్తి నానిని రఘురామకృష్ణరాజు పరామర్శించారు. నానిపై జరిగిన దాడి హేయమైనది అన్నారు. ఈవీఎంలు ఉన్న ప్రాంతంలో హంతకులు రెచ్చిపోయారంటే ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ 5 కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు హంతకులు విచ్చలవిడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ముఖ్యంగా దీని గురించే మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని. సరే, దాని సారాంశం కాసేపట్లో తెలియవచ్చు. 125 స్థానాలు ట్రెండ్ ప్రకారం వెళ్తే అంటే ఓటర్ టర్న్అవుట్ చూస్తే 150 పైగా స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవకల్లా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట 150 స్థానాలు పైన వస్తాయని. మరి ఉన్నవే 170 స్థానాలన్న సంగతి ఆయన మర్చిపోయాడేమో. మరి ఆయన ఎందుకు అన్నాడో మతిలేని మాటలుగా మనం భావించాల్సి వస్తుంది. కేవలం ఈలోపు ఈ 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ